కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మట్టిని తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయాల్లో కొండలను, చెరువు గుట్టలను జేసీబీలతో పెకలిస్తూ డబ్బులను సొమ్ము చేసుకుంటున్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో గత వారం రోజులుగా లెక్కకు మించి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ముఖ్యంగా బద్వేలు మైనింగ్ ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే మట్టి మాఫియా దారులు రెచ్చిపోతున్నారు. వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారనేది ప్రజలకే కాదు అధికారులకు కూడా తెలియకపోవడం ఎంతో విచారకరం. దీన్ని అలసుగా చేసుకుని మట్టి మాఫియాదారులు రాత్రి వేళల్లో కొండలను తవ్వుకుంటూ ఇష్టానుసారంగా అక్రమ మట్టిని తరలిస్తున్నారు. కొత్త గొప్ప రెవెన్యూ అధికారులకు సమాచారం అందితే వారు సంఘటనా స్థలానికి వచ్చేలోపే ఎక్కడి వారు అక్కడే పలాయనము చిత్తగిస్తూ పారిపోతున్నారు. మరికొందరు మట్టి మాఫియాదారులైతే సంఘటనా స్థలానికి రెవెన్యూ సిబ్బందిపైనే దాడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాత్రి వేళల్లో వారు అక్కడికి వెళ్లాలంటేనే జంకుతున్నారంటే ఏ లెవెల్ మట్టి మాఫియా జరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది. మరి ఈ అక్రమ మట్టి తరలింపుకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందనేది ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఈ విషయమై ఏసీఎన్ న్యూస్ బద్వేల్ తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజును వివరణ కోరగా ఏసీఎన్ న్యూస్తో వారు మాట్లాడుతూ బద్వేల్ టౌన్లో అక్రమంగా మట్టిని రాత్రిపూట అర్ధరాత్రి నుంచి తెల్లారుజాము వరకు ఈ మట్టి అక్రమంగా తోలుతున్నారని ప్రజలకు ఇబ్బంది కలిగించడం కాకుండా ప్రభుత్వ మట్టిని ఎటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఎటువంటి అంటే దానికి కాస్ట్ దానికి సంబంధించిన మట్టి విలువను కూడా వాళ్ళకు డిపాజిట్ చేసి పర్మిషన్ తీసుకొని తోలకుండా వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు రాత్రిపూట ఎక్కువ చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి అట్లే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. బద్వేల్ మున్సిపాలిటీలోని మీ ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని పంపించగా అక్కడ అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో మాకు మీ పత్రికల ద్వారా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. వెంటనే మేము స్పందించి మా సిబ్బందిని పంపించి దాన్ని కట్టడి చేసి మేము సీజ్ చేసి ఫైన్ వేసి వాళ్ళను నిరోధించడం జరుగుతూ ఉంది. కానీ ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసేది ఏమంటే, మన జిల్లాలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఉన్నారు, వాళ్ళ సిబ్బంది ఉన్నారు, వాళ్ళ యంత్రాంగం ఉంది. అలాగే వాళ్ళకు సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ మరియు మైనింగ్ డిపార్ట్మెంటు, అలాగే వాళ్ళ దగ్గర ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు జిల్లా లెవెల్లో. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఏరియాకు వచ్చిన దాఖలాలు కానీ, తనిఖీలు చేసిన దాఖలాలు కానీ ఇప్పటికి లేవు. ముఖ్యంగా మా సిబ్బందికి, మా రెవెన్యూ సిబ్బంది రాత్రి మోళ్ళు వాళ్ళను మేము కష్టపెట్టి ఏ టైం అంటే ఆ టైం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అర్ధరాత్రులు కూడా వాళ్ళు మా సిబ్బంది విఆర్ఓలు, విఆర్ఏలను, ఆర్ఐని పంపించి కట్టడి చేయడం జరుగుతూ ఉంది. కానీ మా సిబ్బందిని కూడా వాళ్ళు చాలా నీచంగా దుర్భాషలాడటము, వాళ్ళ పైన అటాక్ చేయడము, ఇటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మేము అక్కడికి పోయి పట్టుకున్న తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వస్తారు, కానీ మాకు ఒక ప్రత్యేక ఈ సిబ్బంది అనేది టాస్క్ ఫోర్స్ అనేది లేదు ఇక్కడ బద్వేల్ ప్రాంతంలో. కాబట్టి పోలీస్, రెవెన్యూ, తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్తో ప్రత్యేకంగా ఇక్కడ బద్వేల్ ఏరియాలో ఎక్కువ కొండలు ఉన్నాయి చుట్టూ, ఈ అక్రమంగా మట్టి తీసుకొని. అలాగే ఈ సందర్భంగా ఇంకొక విషయం అంటే, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 29 చెరువులు ఉన్నాయి మన బద్వేల్ మండలంలో. అక్కడ మట్టిని రాత్రి మోళ్ళు చెరువుల్లోంచి తీసుకొని పోతుంటారు. మైనింగ్ ఈ ఇరిగేషన్కి సంబంధించి బద్వేల్లో ఆఫీస్ ఉంది, కానీ ఇక్కడ సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఏఈ కూడా ఇక్కడ లేరు. ఇక్కడ ఉండే ఏఈని కూడా డిఈగా ఇన్ఛార్జ్ పెట్టి కడపలో ఆయన ఆఫీస్లో పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా మేము అతని పని వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఇక్కడికి వచ్చి వాళ్ళ పని ఏదన్నా ఉంటే ఇక్కడి బద్వేలకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ అంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నిఘా అంటూ ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా పగులు కూడా వాళ్ళ ఆఫీస్లో ఎవరు ఉండరు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో నేను మీ ద్వారా మా ప్రభుత్వానికి, మా ఉన్నతాధికారులకు నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే, రెవెన్యూ శాఖ అనేది
అన్ని పనులు అన్ని పనులకు కోఆర్డినేట్ చేసుకుంటారు. అంతేగాని వాళ్ళు చేయాల్సిన కనీస బాధ్యత కూడా వాళ్ళు చేయనప్పుడు అంతా మేమే చూసుకోవాలన్నప్పుడు మాకు సిబ్బంది కొరత ఉంది. కాబట్టి మేము చేసినా కూడా మా డిపార్ట్మెంట్ ఒక్కటే కట్టడి చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ పోలీస్, మైనింగ్ వాళ్ళు, ఇరిగేషన్ అఫీషియల్స్తో ఈ బద్వేలు ప్రాంతానికి ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తే అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకు ఇబ్బంది లేకుండా వీటిని అక్రమ రవాణాను, మట్టి రవాణాను నిలుపుదల చేయగలమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.